ఎందుకని ఇంత భారీ మొత్తంలో ఎందుకు పెనాల్టీ పెట్టారు? స్ట్రింజెంట్ అండి. మీరు మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది. లాస్ట్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరి టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా బోలెడని వస్తుంటాయి కదా. ఒక పెయిన్ పాయింట్ ఫర్ ఎవ్రీ ట్యాక్స్ ఫైల్ చేయకపోతే ఇప్పుడు పంపమునిగేది ఏమీ లేదు. సో అలా ఫైల్ చేయకపోవడం వల్ల ఏమన్నా నష్టం ఏమన్నా ఉంటుందా? రెండు విధాలుగా నష్టం. ట్యాక్స్ కట్టగలిగే ఇన్కమ్ ఉన్నా లేకపోయినా సరే పల్లెటూరులో ఉండే వాళ్ళు ఉంటారండి. కొంతమంది రిఫండ్ కోసం దొంగదారులు ఎత్తుక్కుంటున్నారని చెప్పేసి ఏంటి ఆ రకంగా కూడా ఉంటుందా? స్కామ్ ఇండియా మొత్తం మీద ఎంత స్కామ్ ఉంటుంది తెలుసా అండి? రిఫండ్ స్కామ్ 1,50,000 కోట్ల స్కామ్. నోటీస్ పంపించాడులే ఏం చేస్తారని చెప్పి పట్టించుకోవాలి పరిస్థితి. అప్పుడు ఏమైందంటే నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే బోస్ గారు. నమస్తే. బోస్ గారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ అనగానే వెంటనే అరే ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదే, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఒకవేళ ఈ సంవత్సరం ఫైల్ చేయకపోతే ఏమైపోతుంది, ఇలా అనేక ప్రశ్నలు నేను ఇంట్రో చెప్పిన వెంటనే చాలామందికి వచ్చేస్తుంటాయి. ఆ డౌట్లన్నీ మీ బదులు నేను అడిగి వాటికి సమాధానాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి. చాలా ముఖ్యమైనటువంటి వీడియో, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించబోతున్నటువంటి వీడియో. బోస్ గారు నేను ఇంట్రోలో చెప్పినట్టుగానే చాలామందికి డౌట్, ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు, ఏదో హడావుడిలో పడిపోయి మర్చిపోయామే, టైం ఉందా లేదా అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. ఇంతకీ టైం ఉందా ఇప్పటికీ? ఎస్ అండి, 31 జూలై వరకు టైం ఉంది. చేయల వాడికైతే 31 జూలై వరకు టైం ఉంది ఎవరికైనా. మరి ఆ తర్వాత ఏమన్నా పొడిగించే అవకాశం ఉందో ఒకవేళ ఆలోపుకు కూడా చేయకపోతే? అంటే లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో అయితే పెద్దగా పొడిగించరండి. కాకపోతే ఈసారి వెబ్సైట్లో కొంచెం ఇష్యూస్ రావడం వల్ల ఒక 1-2 డేస్ మ్యాక్సిమం పొడిగిస్తారు. అంతకని ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక మీద మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 3-4 డేస్ అంతే. ఓకే, అంతకని ఎక్కువ పొడిగించారు. ఎందుకంటే ఆల్రెడీ 4 crores ఫైల్ చేశారు రిటర్న్స్ ఈ రోజు వరకు. ఓకే, ఇంకా 6 రోజులు ఉంది. ఈ 6 రోజుల్లో నాకు తెలిసి ఇంకో 2 కోట్లు ఫైల్ చేసిందంటే మెజారిటీ ఫైల్ చేసేసినట్టే. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి మీరు 6.5 crores ఫైల్ చేసి ఉంటారు. లాస్ట్ ఇయర్ 31 జూలైకి 6.5 కోట్లు కాబట్టి ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది. కాబట్టి దే వాంట్ టు ఎంకరేజ్ ది ఫైలర్స్ ఈవెన్ దో వెబ్సైట్ ఇష్యూ ఉన్నా కూడా. కాబట్టి మోస్ట్లీ 1-2 డేస్ ఎక్స్టెన్షన్ ఉంటుంది తప్పితే ఐ డోంట్ థింక్ సో మోర్ ఎక్స్టెన్షన్ ఉండకపోవచ్చు. సో జూలై 31 లోపల ఫైల్ చేసినట్టయితే ఎలాంటి పెనాల్టీ ఉండకుండా డైరెక్ట్ అవును జూలై 31 తర్వాత పొడిగిస్తారు. ఒకవేళ పొడిగిస్తే, పొడిగించకపోయిన తర్వాత పొడిగించాలనుకుందాం, ఆ తర్వాత ఫైల్ చేయాలంటే పెనాల్టీ కట్టాలా? 5,000 రూపాయలు పెనాల్టీ కట్టాలండి. 5,000 మీకు ట్యాక్స్ ఉన్నా లేకపోయినా 5,000 కట్టాల్సింది. అంటే సపోజ్ మీకు లెస్ దాన్ 5 lakhs ఉంది, నో ట్యాక్స్ జనరల్ గా, అయినా కూడా మీ ట్యాక్స్ మీరు 5,000 పెనాల్టీ కట్టాల్సింది. అదేంటి సహజంగా 1,000 రూపాయలే కదా? అవును, ఇప్పుడు మారింది, మార్చాలి. అది మారిందా, మార్చుతున్నారా? అంటే మార్చాలి, ఫైనాన్స్ యాక్ట్ లో మార్చాలి, మార్చలేదు. 5,000 పెనాల్టీ హ్యాస్ టు బి పెయిడ్ అంతే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. అది కూడా డిసెంబర్ దాకే. డిసెంబర్ తర్వాత మీరు ఇంకా మళ్ళీ నార్మల్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఉండదు. చేయాలంటే కంపల్సరీ ట్యాక్స్ ఫైలింగ్ ఉన్నదే ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే మీకు ఒకవేళ ఇన్కమ్ లేకపోయినా మీరు రిటర్న్ ఫైల్ చేయాలంటే 0 ట్యాక్స్తో ఫైల్ చేయలేము. యూ హ్యావ్ టు పే సమ్ ట్యాక్స్. అంటే మోర్ దెన్ 5 lakhs చూపించుకొని కొంత ట్యాక్స్ ఉంటుంది, దాని మీద మళ్ళీ పెనాల్టీ కట్టి అప్పుడు ఫైల్ చేయాల్సింది డిసెంబర్ 2024 తర్వాత. ఎందుకని ఇంత భారీ మొత్తం ఎందుకు పెనాల్టీ పెట్టారు? దే వాంట్ టు బ్రింగ్ కంప్లైంట్స్. అంటే స్ట్రింజెంట్ అండి. మీరు మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న ఇది మీరు గమనిస్తే ఆయన చేసిన ప్రతి డెసిషన్ కూడా ఒక బెత్తం పట్టుకొని ఒక ప్రిన్సిపాల్ ఎలా అయితే దండించాలనుకుంటున్నారో అలాంటి కైండ్ ఆఫ్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చిన్నవాళ్ళు అందుకే కదండి మిడిల్ క్లాస్ చాలా అగ్రీ అవుతున్నారు ఈ విషయం మీద. చిన్న వాళ్ళ మీద ఎందుకు ఇంత స్ట్రింజెంట్గా ఉంటున్నారు అనే విషయం మీద ఉంది. బట్ ఇట్స్ పార్ట్స్ అండ్ పార్సల్ ఆఫ్ కంప్లైంట్స్. సో మొత్తానికైతే 30 వరకు 31 వరకు ప్రశాంతంగా ఫైల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైన్తో కలిపి డిసెంబర్ వరకు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పొడిగించినా కానీ 2-3 రోజులు, వారం రోజుల్లో పొడిగించవచ్చు. వారం కూడా ఉంటుందండి, అదే 2-3 డేస్ అంతే. 2-3 డేస్. ఎస్, ఇది సో డేట్ దగ్గర పడుతుంది కాబట్టి తొందరపడండి. సో బోస్ గారు ముఖ్యంగా ఫైలింగ్ డేటు దగ్గర పడుతున్న కొద్దీ, లాస్ట్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరి టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా బోలెడని వస్తుంటాయి కదా. చాలామంది మేము ఫైల్ చేయడానికి ట్రై చేసామండి, మొత్తం కంప్లీట్ అయిందండి, చివరికి సబ్మిట్ కొట్టే టయానికి అది మొత్తం పోయిందండి, మేము ఏం చేయాలండి అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. ఈసారి కూడా అలా అయ్యే ఛాన్స్ ఉందా? చాలా సమస్యలు ఉన్నాయండి. ప్రతి చార్టెడ్ అకౌంట్ ఇది ఒక పెయిన్ పాయింట్ ఫర్ ఎవ్రీబడి. మా సిఏ ఆఫీస్లో అయితే టూ మచ్ ఉంటుందండి. ఎందుకంటే పాపం మా స్టాఫ్ అందరు కలిసి
అన్నీ ఫిల్ చేసిన వచ్చాక లాస్ట్ సబ్మిట్ బటన్ పనిచేయదు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 3-4 years. ఇన్ఫోసిస్ వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చారు. అది ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ అ టెక్నికల్ గ్లిచ్ ఈస్ కమింగ్. దే ఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఎస్పెషల్లీ ఎక్కువ లోడ్ అవుతున్నప్పుడు చాలామంది, ఎందుకంటే లాస్ట్ డేస్లో ఎక్కువ మంది లాగిన్ చేసి ఎక్కువ మంది ఫైల్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సిస్టమ్ అది అంత అప్గ్రేడేషన్ లేకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్ అండి. ఒకవేళ అలా ఫెయిల్ అయినా కానీ దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ టు ఇట్. అంటే మీరు ట్రై చేశారు, మీరు ఫైల్ అవ్వలేదు, అంత మాత్రం మీకు వేవ్ ఆఫ్ ఇస్తామని చెప్పలేరు. యూ హ్యావ్ టు పే, మీరు ట్రై చేస్తూనే ఉండాలి. లేకపోతే యూ హ్యావ్ టు పెనలైజ్ అని మిమ్మల్ని పెనలైజ్ చేస్తారు. అదే ఫైల్ చేయలేకపోయారు, 31st తర్వాత నేను చూపించుకుంటానంటే కూడా నో వన్ ఈజ్ గోయింగ్ టు లిసన్ టు యూ. దెర్ ఇస్ నో సిస్టమ్ రైట్ నౌ. అరే నువ్వు ట్రై చేసావు, నీకు పెనాల్టీ అయిన అనేది ప్రస్తుతానికి లేదు. మేబీ ఓన్లీ కోర్ట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. బట్ 5,000 కోసం మనం కోర్టుకి వెళ్దాం. అవును, ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళినా కానీ ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. ఫేవర్కి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు, మీరు స్క్రీన్ షాట్లు పెట్టచ్చు. ఇదిగోండి నేను ఫైల్ చేశాను, ఇదిగోండి స్క్రీన్ షాట్, నాకు పని చేయలేదు అని చెప్తే మీ ఒక్కరికి రిలీఫ్ ఇస్తుంది. ఓకే, దేనికోసం వెళ్తారు మీరు? 5,000 రూపాయలు పెనాల్టీ కోసం. కోర్టు ఖర్చులు తెలిసి 30,000 40,000 అయితే లక్ష అవచ్చు. సో దీని మాన్యువల్గా చేయడానికి లేదా ఆప్షన్? లేదండి, ఓన్లీ సిస్టమ్ లేదు. 2018 ఆన్లైన్లోనే చేయాలా? ఎగ్జాక్ట్లీ 2018-19 దాకా మాన్యువల్గా ఉండేదండి ఆప్షన్. తర్వాత ఎత్తేసారు. ఇంకా యూ హ్యావ్ టు ఫైల్ ఆన్లైన్ ఓన్లీ. ఒకవేళ చాలామంది వదిలేస్తూ ఉంటారు, ఫోన్లే ఈ సంవత్సరం చేయకపోతే ఏమన్నా మనకేమైనా రూపాయి ఆదాయం ఉందా, మనం డబ్బులు కట్టేది ఏమన్నా ఉందా అని చెప్పేసి చాలామంది అలా వదిలేస్తూ ఉంటారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోతే ఇప్పుడు కొంపలు మునిగేది ఏమీ లేదని. సో అలా ఫైల్ చేయకపోవటం వల్ల ఏమన్నా నష్టం ఏమన్నా ఉంటుందా? డెఫినెట్లీ రెండు విధాలుగా నష్టం ఉంటుందండి. ఒకటి, నోటీస్ రావచ్చు. అంటే మీరు అమౌంట్ తక్కువే ఉందనుకోండి, అది ఆన్లైన్లో క్యాప్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంప్లాయ్మెంట్ ఎవరి దగ్గర ఉన్నారు, మీకు టీడీఎస్ కట్ అయింది, మీరు అయినా ఫైల్ చేయదు కాబట్టి బై డిఫాల్ట్ మీ నోటీస్ వచ్చేస్తుంది ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఇంతవరకు ఆ టెక్నాలజీ అంతా లేదు, కానీ కమింగ్ ఇయర్స్లో టీడీఎస్ ఉన్న ప్రతి ఒక్కరికి నోటీస్ వస్తుంది. బాబు టీడీఎస్ ఈజ్ డిడక్టెడ్, యూ ఆర్ సపోజ్ టు ఫైల్ అని. మోర్ దెన్ 25,000 టీడీఎస్ ఉంటే యూ ఆర్ సపోజ్ టు ఫైల్. ఇన్కమ్ ట్యాక్స్ కంపల్సరీ ఫైల్ చేయాలి, చేయకపోతే పెనాల్టీ. సో నోటీస్ వచ్చినప్పుడు పెనాల్టీతో మళ్ళీ ఫైల్ చేయాల్సిందే. వాళ్ళు మనం ఫైల్ చేయదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు, నోటీస్ వచ్చింది, ఏమందరూ నోటీస్ వదిలేశారు అనుకోండి, స్ట్రైట్ అవే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ 2 సార్లు రిమైండ్ చేస్తారు, లేదా 3 సార్లు రిమైండ్ చేస్తారు, బాబు నువ్వు ఫైల్ చేయలేదని. 3వసారి 4వసారి ఏం చేస్తారంటే మన బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా నోటీస్ పంపించేసి పెనాల్టీని దే విల్ డిడక్ట్ డైరెక్ట్లీ అండ్ డిపాజిట్ ఇన్ దేర్ ఓన్ అకౌంట్. 10,000 పెనాల్టీ వేస్తా అంటాడు. ఇఫ్ యూ డోంట్ రిప్లై బై సో అండ్ సోటో 10,000 పెనాల్టీ విల్ బీ లివ్డ్ అంటాడు నోటీస్లో. మీరు రిప్లై చేయలేదు, పాలే ఏముంది వాడు ఎక్కడ ఉంటాడో నేను ఎక్కడ ఉంటాడో అని వదిలేశారు. మీకు పెనాల్టీ ఎలా వచ్చింది? ఆన్లైన్లో వచ్చింది, మీరు పట్టించుకోలేదు. ఆఫ్టర్ 1 or 2 months చూస్తాడు, లేదా ఒక 3 months చూస్తాడు, ఆ టైం లైన్ పీరియడ్ బట్టి. తర్వాత వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్కి 10,000 రూపీస్ పెనాల్టీ నోటీస్ పంపిస్తుంది. ఆ 10,000 కట్ అయిపోయి వాళ్ళ అకౌంట్ డిపాజిట్ అయిపోద్ది. నువ్వు పోతే పోయింది అనుకుంటే 10,000 పోయినట్టే, అంతే. ఇది ప్రాబ్లం. ఇఫ్ యూ ఆర్ నాట్ రిప్లైయింగ్ ఆర్ నాట్ ఫైలింగ్ 10,000తో ఆగిపోద్ది. బట్ మీ అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి, ఆ అమౌంట్ సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 15 లక్షలు వచ్చినాయి, అయినా కూడా మీరు రిటర్న్ ఫైల్ చేయలేదు, లేదా మీరు క్రెడిట్ కార్డు ద్వారా 30 లక్షలు పే చేశారు, కానీ మీరు రిటర్న్ ఫైల్ చేసింది 5 లక్షలే. మీకు 5 లక్షలు అంటే క్రెడిట్ కార్డులో 30 లక్షలు ఎలా కట్టగలిగారు అన్న లాజిక్తో మీ కోడింగ్తో కొత్తగా నోటీసులు వస్తున్నాయి. ఆ నోటీస్ వచ్చినప్పుడు 30 లక్షలు మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అనుకోండి, 30 లక్షలను వాళ్ళు ఏం చేస్తారంటే అన్డిస్క్లోడ్ ఇన్కమ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి ఇంటూ 33% ప్లస్ 30%, ఆల్మోస్ట్ 60 to 70% పెనాల్టీ వచ్చింది. అంటే 30 లక్షల మీద 30% అంటే ఎంత అండి? 9 లక్షలు. దాని మీద మళ్ళీ ఒక 33% యావరేజ్గా, అంటే యావరేజ్ 70% వేసుకోండి. 30 లక్షల మీద 70% అంటే 21 లక్షలు డిమాండ్ నోటీస్ వచ్చింది. మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, మెల్లిగా మీ బ్యాంక్ అకౌంట్ ఆ నోటీస్ వెళ్ళింది, రికవరీ నోటీస్ అంటారు. అంటే ఏం జరగబోతుంది ఫైల్ చేయకపోతే అని. ఒకవేళ ఫైల్ చేసినప్పుడు కరెక్ట్గా ఫైల్ చేయకపోయినా కూడా నోటీస్ వస్తుంది కదా, దానికి కూడా మీరు రిప్లై చేయాలి. ఆ వచ్చిన నోటీస్లో వాడు అడిగింది ఏంటి, దానికి మనం ప్రాపర్గా రిప్లై చేస్తే దే విల్ కన్సిడర్ అండ్ దే విల్ డ్రాప్ ద నోటీస్. ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ రిప్లై ఆర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి నోటీస్ డ్రాప్ చేస్తారు. రిప్లై చేయకపోతే వచ్చే అనర్థాలు ఇవి. అంటే మీ ట్రాన్సాక్షన్ ఎక్కువ లేదు, లెస్ దెన్ 5 lakhs ఉంటే నథింగ్ టు వరీ, ఆ 10,000 రూపాయలు పోతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు రిటర్న్ ఫైల్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది, సట్ యు ఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ శాలరీ. సెకండ్, మీరు ఏదైనా వీసా వెళ్ళాలి, ఐటీఆర్ అడుగుతారు. వీసాలో ఏ కంట్రీ వీసా అడిగినా దే విల్ ఆస్క్ యూ ఐటీఆర్. ఎందుకంటే దే వాంట్ టు సీ వెదర్ దిస్ గై ఈజ్ లీవింగ్ ద కంట్రీ అండ్ సెటిలింగ్ డౌన్ ఆ కంట్రీలో ఉంటున్నాడా, అలాగే మళ్ళీ హీ విల్ కమ్ బ్యాక్ నాట్ అని. అంటే మంచి ఇన్కమ్ ఉందనుకోండి, వై దే విల్ గో దేర్ అనే ఉద్దేశంతో ఐటీఆర్ అడుగుతారు. మూడోది, బ్యాంక్ లోను ఆర్ వెహికల్ లోన్ కావాలంటే ఐటీఆర్ కంపల్సరీ 2 years అడుగుతాడు. ఇది మేజర్గా మీకుండే అడ్వాంటేజెస్. ప్రొఫైల్ క్రియేట్ అవ్వాలన్నా, ఐటీ లోన్స్ కావాలన్నా, వీటికి కావాల్సిన వీసాకి కావాలన్నా మీకు ఐటీఆర్ కావాలి. దానికోసం ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి కావాలి కదండి ఒక లోను. కార్ లోన్ కావాలి, లేదా వెహికల్ లోన్ కావాలి, 2-wheeler లోన్ కావాలి, హోమ్ లోన్ కావాలంటే మీకు ఐటీఆర్ ఉండాలి. అప్పటికప్పుడు ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేస్తే బ్యాంక్ నమ్మట్లేదు, దే ఆర్ రిజెక్టింగ్ ఇట్.
ఓకే. దర్ ఇస్ అ రూల్ ముందు నుంచే కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయాలి. బ్యాంక్లో ఒక రూల్ ఉందండి, చాలా మంది తెలియని విషయం. ఏంట్రా అంటే 2 రిటర్న్స్ మధ్య 6 months గ్యాప్ ఉండాలి, లేదా 2 రిటర్న్స్ అంటే వాళ్ళు అడిగేది మినిమం 3 years అడుగుతారు. మీరు హోమ్ లోన్కి కానీ దీనికి వెళ్తే 3 years రిటర్న్స్ అడుగుతారు. కొంతమంది దాన్ని కాంప్రమైజ్ అయిపోయి 2 years ఉన్నా చాలే అనుకుంటారు. ఎవరు ఆ బ్యాంక్ మేనేజర్లు అది ఆ 2 years కూడా ఇవాళ ఫైల్ చేసి ఇదే రోజు 2 years రిటర్న్స్ ఫైల్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీ హోమ్ లోన్ విల్ బి రిజెక్టెడ్. దర్ ఇస్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫర్ ఇట్. సో దాని అర్థం ఏంటంటే వీళ్ళు లోన్ కోసం ఫైల్ చేసిన తప్పితే వీళ్ళకి నిజంగా ఇన్కమ్ లేదు అనే ఉద్దేశంతో. సో మనకి ట్యాక్స్ కట్టగలిగే ఇన్కమ్ ఉన్నా లేకపోయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం అనేది ప్రతి సందర్భంలోనూ అనేది ముఖ్యం, అంటే ఉత్తమం. అది లేకపోతే ఇన్ని సమస్యలు వస్తాయి. మనం ఒక లోన్ తీసుకోవాలన్నా, బయటకు వీసాకి వెళ్ళాలన్నా, ఇంకేదైనా సమస్య ఉన్నా సరే అన్నిటికీ ఇప్పుడు ఈరోజు ఐటీఆర్ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫైల్ చేసి తీరాల్సి. అప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి less than 5 lakhs ఉంది ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, మేము ఫైల్ చేయాలంటే అవసరం లేదు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉన్న ఇన్కమ్ ఉంటే అవసరం లేదు, అండ్ less than 3 lakhs ఉంటే కూడా అవసరం లేదు. మోస్ట్లీ మెజారిటీ పీపుల్కి అవసరం లేదు, వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్లు భారీగా ఫీజులు అడుగుతారు కాబట్టి మేము ఎందుకు కట్టాలని చెప్పేసి, మనకు కట్టే అమౌంట్ లేదు కాబట్టి మనం వీళ్ళకి ఎందుకు ధారపోయాలని చెప్పేసి కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. నిజంగానే ఆ స్థాయిలో ఫీజులు ఉన్నాయా? నిజంగానే ఇది కట్టాలంటే చార్టెడ్ అకౌంటెంట్ కావాలా? మీరు ఓన్లీ శాలరీ ఉందనుకోండి, మీకు సీఏ అవసరం లేదండి. మాకు ఓన్లీ శాలరీ ఇన్కమ్ ఉంది, నా టీడీఎస్ అంతా నేను కంపెనీకి ఇచ్చేసాను డిక్లరేషన్ అంతా అన్నప్పుడు లాస్ట్ 2 years నుంచి మీరు యూ డోంట్ నీడ్ ఏ సీఏ. ఎందుకంటే కంపెనీ ఫైల్ చేస్తండి మీ ఇన్కమ్లో మీ ఎంత పే చేసింది, ఎంత డిడక్షన్స్ మీరు క్లెయిమ్ చేసారు అంతా కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేశాక అదే ఇన్ఫర్మేషన్ వెళ్ళి మీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో కూర్చుంటుంది. మీరు వెళ్ళి ఆ ఓపెన్ చేసి ఫైల్ మై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని ఓపెన్ చేయగానే ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అక్కడ ఫిల్ అయి ఉంటుంది. మీరు జస్ట్ అన్ని చెక్ చేసుకుని ఓకే 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 కొట్టి నెక్స్ట్ అని కొట్టి సబ్మిట్ కొడితే ఫిల్ అయిపోతుంది. యూ డోంట్ నీడ్ ఏ సీఏ ఫర్ ఇట్. ఓకే, బికాజ్ ఇట్స్ ఏ కామన్ సెన్స్. నాకు ఇంతే కదా వచ్చింది, ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అని చూపించింది. ఓకే, డిడక్షన్స్ టీడీఎస్ ఇంత, పిఎఫ్ ఇంత అని చూపిస్తూ ఉంటుంది దాంట్లో. అవునా కాదా అని చెక్ చేసుకుని మీరు ఓకే చేస్తే యూ డోంట్ నీడ్ ఏ సీఏ, యూ డోంట్ నీడ్ టు పే ఎనీబడి ఫర్ ఎనీవన్ 1 rupee ఆల్సో. ఓకే, టు ఇన్కమ్ ట్యాక్స్ ఆల్సో మీరు రూపాయి పే చేయక్కర్లేదు. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి వేరే ఇన్కమ్ ఉంటుందండి, లేదా ఒక్కోసారి మనం ఇన్కమ్ డిడక్షన్ మర్చిపోతాం కంపెనీకి ఇవ్వకుండా. ఒక్కోసారి మనం కొన్ని క్లెయిమ్ చేయాలనుకుంటాం, అసలు కంపెనీకి ఇవ్వము, మనం కూడా ఎలా ఎక్కువ ట్యాక్స్ పడిపోయింది ఏం చేయాలనుకుంటాం. సో దీనికి ఏదైనా ట్యాక్స్ ప్లానింగ్ చేయగలమా అని నెక్స్ట్ ఇయర్కి కానీ, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ పే చేసిన దానికి ఏదైనా నేను తప్పుగా ఏమైనా నాకు ఇంకేమైనా డిడక్షన్ ఎలిజిబిలిటీ ఉన్నాయా, నా ఈ ఖర్చులు ఉన్నాయి అన్నప్పుడు ఈ నీడ్ సమ్ ఎక్స్పర్ట్. ఈ గూగుల్ చేస్తే కూడా నాలెడ్జ్ ఉంటుందండి. ఈవెన్ డాక్టర్ ఉన్నారు, మీరు ఇప్పుడు హెల్త్ ఇష్యూ సివియర్గా ఉంది, గూగుల్ చేస్తే కూడా టాబ్లెట్లు ఉన్నాయి, దాని బేస్ మీద వెళ్తే మనకి ఏమైనా అవుతుంది, అది తీసుకోవచ్చు కదా. బట్ యూ నీడ్ ఎక్స్పర్ట్. ఎందుకు అనేది అంటే దట్ ఈస్ ద రీజన్, సో దట్ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని కరెక్ట్గా పాయింట్అవుట్ చేయగలరు ఎక్స్పర్ట్స్ అనేది ఉద్దేశంతో. నేను ఈరోజు మార్కెట్లో అండి ఒక ఎంఎన్సీ కంపెనీస్ బయట గొడుగు పట్టుకుని చేసేవాళ్ళు 500 రూపాయలకు 1000 రూపాయలు చేస్తారండి. ఇది సీజన్ కాబట్టి వాళ్ళు 500 రూపాయలతో ఫైల్ చేస్తారు. బట్ కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, రిఫండ్ కోసం తప్పుడు క్లెయిమ్స్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ రోజు లేకపోయినా రేపు పొద్దునే నోటీస్ వచ్చేస్తుంది. ఒకప్పుడు లేదు ఈ సిస్టమ్ మెకానిజం, ఇప్పుడు వచ్చేస్తుంది. అది ఒకటి మీకు చెప్పాలనుకుంది. రెండోది ఏంటంటే సీఏ అవసరం ఎప్పుడు వస్తుందంటే మీరు మంచి ప్లానింగ్ చేయాలనుకున్నా కానీ, లేకపోతే ఏదైనా సజెషన్ కావాలంటే యూ నీడ్ టు గో టు సీఏ. సీఏ బెటర్, ఎందుకంటే దే సీఏ ఓవరాల్ వెల్త్. ఆ ఇమీడియట్ సొల్యూషన్ కంటే కూడా లాంగ్ టర్మ్ విజన్ చూస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాం. మీకు మహా అయితే మా దగ్గర ఫీజులు ఎలా ఉంటుంది అంటే 1000, 1000, 1500, 2000, 3000 డిపెండ్స్ ఆన్ ద టైమ్ వీ స్పెండ్. ఓకే, 2000 రూపాయలు 3000 రూపాయల కోసం వై ఆర్ వి వరీడ్ సో మచ్? హౌ మచ్ శాలరీ వీఆర్ గెటింగ్ మంత్లీ, హౌ మచ్ ట్యాక్స్ వీఆర్ పేయింగ్. దానికంటే వన్ టైం మీరు ఒకసారి సీఏకి కలిసేసి ఆ 2000, 3000 పే చేశారు అనుకోండి, లేదా 1500 పే చేశారు అనుకోండి, ఎంటైర్ ఇయర్లో మహా అయితే 1 hour కదండి మీరు స్పెండ్ చేసేది. అది కూడా ఫోన్లో కలవలక్కర్లా. ఫోన్లో కూడా సో మెనీ సీఎస్ ఆర్ అవైలబుల్ టు రిప్లై టు యూ ఆర్ ఆన్సర్ యూ. సో సీఏకి అంత ఏం రేట్ లేదండి. ఈ కాంప్లికేషన్ లేకపోతే యూ కెన్ ఫైల్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్, లేదంటే ఆ 500 రూపీస్కి ఆన్లైన్లో ఫైల్ చేసి కూడా చేసుకోవచ్చు. కాంప్లికేషన్స్ ఏమి లేవు అనుకుంటే. ఇందాక మీరు చెప్పారు కొంతమంది రిఫండ్ కోసం దొంగదారులు ఎత్తుక్కుంటున్నారని చెప్పేసి, ఏంటి ఆ రకంగా కూడా ఉంటుందా? మీరు చూడలేదు, ఇది పెద్ద న్యూస్ అండి, పెద్ద స్కామ్ ఇది. మన ఇండియాలో మనం స్కామ్ అయిన రాజకీయ నాయకుల గురించి అంటాం కానీ పెద్ద స్కామ్ చేసేది ఎంప్లాయీసే. ఓకే, ఇండియా మొత్తం మీద ఎంత స్కామ్ ఉంటుంది తెలుసా అండి? రిఫండ్ స్కామ్ నాకు తెలిసి 1,50,000 కోట్ల స్కామ్ ఇది. 1,50,000 కోట్ల స్కామ్. ఓకే, ఒక ఆంధ్ర తెలంగాణలో 2,000 కోట్ల స్కామ్ ఉంది. ఆంధ్ర తెలంగాణ 2,000 కోట్లు లాస్ట్ ఇయర్ న్యూస్ పేపర్లో వచ్చింది. ఓకే, రాంగ్ రిఫండ్ క్లెయిమ్ చేశారని చెప్పి అంతా లెక్క తీస్తే 2,000 కోట్ల పైన రిఫండ్. అంటే రిఫండ్ చాలా. అంటే ఏం చేస్తారు, ఎలా చేస్తారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటే, నేనున్నానండి, నాకు పిఎఫ్ ఒకటే డిడక్షన్ ఉంది, హోమ్ లోన్ లేదు. కానీ నేనేం చేస్తాను,
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అని 2 లక్షలు క్లెయిమ్ చేస్తాను. 80D ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టా అని చెప్పి నేను ఒక 40,000 నాకు ఒక 25,000 క్లెయిమ్ చేస్తాను. పేరెంట్స్కి ఒక 50,000 దాకా ఉంది, అది క్లెయిమ్ చేస్తాను. అలాగే 80U 80DD అని కొన్ని హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక 75,000 దాకా డిడక్షన్ ఉంది. నేను హ్యాండిక్యాప్డ్ 75,000 వేసేస్తాను. మీరు హ్యాండిక్యాప్డ్ కాదు కానీ డిడక్షన్ ఎలిజిబిలిటీ ఉంది కదా, వేసేస్తారు. అంటే ఎవరు చేస్తారంటే ఈ మధ్యలో ఉండే కన్సల్టెంట్స్, నాన్ సిఏస్ కొంతమంది ఎక్కువ మంది రిఫండ్ ఇచ్చి 10% కమిషన్ కోసం అని చెప్పి వాళ్ళు పాకులాడి ఎంప్లాయీస్ని లూర్ చేస్తారు. దాంతో ఎంప్లాయీస్ అంటే మనకు వచ్చేటటువంటి జీతంలోంచి కట్టవగా దాంట్లోంచి రిఫండ్ తీసుకోవడానికి ఫేక్ అని పెడతారు. ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా ఏంటి, నేను ఎందుకు గవర్నమెంట్ కట్టాలి అనే ఉద్దేశంతో నాకు ₹1,00,000 కట్టేది ఇయర్ మొత్తం, లక్షలో ఒక 50,000 లెక్క తెప్పిస్తావా, 50,000 నీకు 10% అంటే 5,000 నీకు ఇచ్చేస్తాను, 40,000 నాకు ఇవ్వు. అట్లా మైండ్ సెట్తో చాలామంది 50,000 కక్కుర్తిపడి చేస్తారండి. నా దగ్గరికి చాలామంది నోటీస్ వచ్చాక ఇంతకుముందు ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళు కనపడరు, ఫోన్లు ఎత్తరు. ఓకే, అందుకని మా దగ్గర నోటీస్ వచ్చింది. మీ నోటీస్ వచ్చాక మేము చెప్తాం బాబు కంపల్సరీ నోటీస్ వస్తుందా. ఒకప్పుడు లేదండి, ఒకప్పుడు మెకానిజం లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంప్లాయర్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాడు, ఇంత నాకు అంగవైకల్యం ఉందా లేదా అని మొత్తం మీరు ఎంప్లాయర్ సబ్మిట్ చేస్తే వాడు అప్లోడ్ చేస్తే అది మ్యాచ్ అయితే నోటీస్ రాదు. ఈ డిడక్షన్ ఎక్స్ట్రా డిడక్షన్ ఏం చేస్తాం, వాడి దగ్గర కాదు కదా, ఎంప్లాయీ దగ్గరికి ఇవ్వలేదు కదా మనం. అవును, ఇది వెళ్ళి పక్కన కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం. అవును, వాడు ఇవన్నీ లేకపోతే ఫైల్ చేస్తాడు. సో వీళ్ళు ఫైల్ చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇది సిస్టమ్ నుంచి ఆటోమేటిక్గా నోటీస్ క్రియేట్ అవుతుంది. నాట్ ఈవెన్ ఆఫీసర్ చూడడం, సిస్టమ్ హ్యాస్ చేంజ్ సో మచ్, యూ డోంట్ నీడ్ ఏ మాన్యువల్గా వాళ్ళు ఓపెన్ చేసి ఇదేంది కంపేర్ చేయట్లేదు. సిస్టంలో కోడింగ్ ఉంది. ఓకే, మీ ఎంప్లాయర్ గివెన్ దిస్ మచ్, యూ హ్యావ్ గివెన్ దిస్ మచ్, సో ప్లీజ్ సబ్మిట్ ద ప్రూఫ్ ఫర్ దిస్ క్లెయిమ్ అని చెప్పి నోటీస్ పంపుతున్నాడు. బై డిఫాల్ట్ అండి. లాస్ట్ టైం మనం ఫైల్ చేసిన 1 వీక్లో చాలామంది నోటీసులు వచ్చినాయి. అప్పుడు చాలామంది భయపడి పెద్ద ఇష్యూస్ అయిందని చెప్తే అప్పుడు పెనాల్టీ ఏమేమో ఎవరికి వాళ్ళు కట్టేయండి అంటే వెనక కట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ పట్టించుకోలేదు, వాడు ఏదో నోటీస్ పంపించాడు, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నోటీస్ పంపించాడులే, ఏం చేస్తారని చెప్పి పట్టించుకోకపోతే పరిస్థితి. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ నోటీస్ పంపించాక దాని తర్వాత అసెస్మెంట్ అంటారు. జనరల్గా మనం ఇచ్చిన తర్వాత అసెస్మెంట్ చేస్తారు. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని యాజ్ పర్ ఎస్ఎస్సి సబ్మిటెడ్ దిస్ ఇన్ఫర్మేషన్, నా ప్రకారం ఇది అని చెప్పి వాళ్ళ దగ్గర కంప్యూటర్ అసెస్మెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ అసెస్మెంట్ ఉంటుంది. సిపిసి అంటారు, బెంగళూరులో కూర్చుంటారు వాళ్ళు, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ అని. ఆ బెంగళూరులో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్లో. వాళ్ళు ప్రతి సబ్మిషన్ ఓపెన్ చేస్తారు. అంటే ర్యాండమ్గా ఇష్యూస్ ఏమైనా ఉండి డౌట్ఫుల్ ఉన్నాయని సిస్టమ్ ఏం చేస్తుందంటే పుష్ చేసి ఒకరికి పంపించింది, ఇదేదో తేడాగా ఉందో ఒకసారి వెరిఫై చేయని చెప్పి వాళ్ళు 1 by 1 చెక్ చేసి బాగానే ఉందని చెప్పి నెక్స్ట్ క్లిక్ అని చెప్పి వాళ్ళు కావాలంటే వాళ్ళు నోటీస్ పుష్ చేస్తారు, ఇక తేడాగా ఉంది ప్లీజ్ క్లెయిమ్ అని చెప్పి. వాళ్ళకి డౌట్ ఉందనుకోండి డిస్అలౌ చేసేసి అసెస్ చేసేస్తారు. డిస్అలౌ అంటే మనం ఏదైతే లేదో క్లెయిమ్ చేయలేదో, ఎంప్లాయర్ ఇవ్వలేదో, నేను ప్రూఫ్ సబ్మిట్ చేయలేదు, రిప్లై చేయలేదు, ఓకే యూ ఆర్ నాట్ సబ్మిట్ ప్రూఫ్, యూ ఆర్ నాట్ రిప్లైడ్, సో వీఆర్ డిస్అలౌయింగ్ దిస్ అమౌంట్ అని చెప్పి ఎంప్లాయర్ ఏదైతే ఉందో అదే వస్తుంది మళ్ళీ చివరికి మీకు రిఫండ్ క్లెయిమ్ చేస్తారు కదా మీరు, అది ఇవ్వడు. ఆబ్వియస్లీ మీరు అడిగింది రిఫండ్ ఇప్పుడు ప్రాసెస్ చేసేస్తాడు. అది సో ఫైనల్ ఏ స్థాయిలో పడవచ్చు అంటే ఈ స్థాయిలో వాడు డిస్అలౌ చేసేస్తేనేమో ఫైన్ ఉండదు. లేదు మన దగ్గర నుంచి రిఫండ్ అయిపోయింది, ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది, రిఫండ్ వచ్చింది, తర్వాత డౌట్ వచ్చి నోటీస్ పంపించాడు, అది కానీ చేయకపోతే ఎంత అయితే ట్యాక్స్ మనం రిఫండ్ క్లెయిమ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకోండి, 50కి 50,000 పెనాల్టీ, ₹1,00,000 కట్టాలి మీరు. ప్లస్ ఆ 50,000 మీద మళ్ళీ మంత్లీ 18% ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మంత్లీ 1.5 ఇయర్లీ 18%, మంత్లీ 1.5 ఇంట్రెస్ట్ కట్టాలి. 50,000 1.5% అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది, ₹750. 750 యాడ్ అవుతూనే ఉంటుంది అన్నాల పాటు ఉంటే అన్నాల పాటు. ఓకే, డబుల్ త్రిబుల్ అయిపోతున్నాయి ఎవ్రీ మంత్ 1.5% ఆన్ 50,000, అది ప్లస్ 50,000 మీద పెనాల్టీ ఆఫ్ ఈక్వల్ ఆఫ్ 100% పెనాల్టీ, దట్ మీన్స్ 50,000. సో 1,00,000 ప్లస్ ఇంట్రెస్ట్లో కలుపుకుంటే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదేదో ఫామ్ 16 అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఇప్పుడు అదేంటి, అది కంపల్సరీ అది ఉంటేనే అవుద్దా? అంటే ఫామ్ 16 అంటే ఏంటంటే ఎంప్లాయర్ నేను ఏమేమి చేశాను, ఎంత డైరెక్ట్ చేశాను అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేదాన్నే ఫామ్ 16 అంటారు. ఒక ఎంప్లాయర్ దగ్గర మీరు పని చేస్తున్నారు అనుకోండి, ఆ ఎంప్లాయర్ ఏం చేస్తాడు, బాబు నెల ఇంత జీతం తీసుకున్నావు, నీకు ఇంత డిడక్షన్స్ ఉన్నాయి, నువ్వు నాకు ఇంత డిడక్షన్స్ ఉన్నాయని ఇచ్చావు కదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశాక ఇదిగో ఇంత ట్యాక్స్ కట్ చేశాను, ఇంత ఆన్లైన్ డిపాజిట్ చేశాను, ఇదిగో నేను డిపాజిట్ చేసిన ఇన్ఫర్మేషన్, ఇదిగో నీ శాలరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకు ఫామ్ ఇస్తారు, దాన్ని ఫామ్ 16 అంటారు. సో ఫైల్ చేసేటప్పుడు నాకు క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆ ఫామ్ 16 ఉంటే ఫైల్ జనరల్గా ఎక్కువ మంది మనం కన్సల్టెంట్ ద్వారా సీఎల్ ద్వారా ఫైల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఉండడం కోసం దే వాంట్ ఫామ్ 16. ఓకే, అందుకని తీసుకుంటాం. ఇప్పుడు ఏదన్నా రాంగ్ పడింది అనుకోండి, ఒకసారి మనం ఫైల్ చేసేటప్పుడు ఏదో మిస్టేక్ పడింది, దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఇఫ్ యూఆర్ ఫైలింగ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ 31st July లోపు ఫైల్ చేశారు అనుకోండి, మీరు డిసెంబర్ దాకా ఫ్రీగా రివైజ్ చేసుకోవచ్చు వితౌట్ పెనాల్టీ. బట్ ఫస్ట్ ఇక్కడ ఫైల్ చేసి ఉండాలి, 31st లో ఫైల్ చేసి ఉండాలి. 31st తర్వాత అనుకోండి ఫైల్ చేశాక రివైజ్ చేయడానికి ఉండదు. ఫైన్ కట్టి ఫైల్ చేసినా వాళ్ళందరికీ తప్పులు వచ్చినా రివైజ్ చేయడానికి.
ఓకే, ఆ ప్రమాదం కూడా పొంచి అంత డిసెంబర్ తర్వాత ITRU అని ఉంటుంది ఒకటి, అప్డేటెడ్ రిటర్న్ అని. అక్కడ మీరు చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అబ్బో, ఎంత ఉంటుంది సుమారు? అంటే సపోజ్ మీరు పే చేయాల్సింది మినిమం ఆఫ్ 7 lakhs డిక్లేర్ చేయాల్సిందే. ఐ మీన్ అప్రాక్సిమేట్లీ 5 lakhs పైన డిక్లేర్ చేయాలి. 5 lakhs దాటంగానే మీకు 5 - 3 అంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ 22,500తో స్టార్ట్ అవుతుంది ట్యాక్స్. ఓకే, మినిమం అంత పే చేయండి, రిటర్న్ ఫైల్ అవ్వదు ఫస్ట్. ఓకే. సో ఏదైనా 31 లోపల ప్రస్తుతం పెట్టుకుంటే బెటర్ అంట. బెటర్. ఎస్. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం అని చెప్పేసి రెండు ఉన్నాయి కదా. మొన్న బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత ఈ రెండిట్లో ఏది బెటర్గా ఉంది? మీకు హోమ్ లోన్ డిక్లరేషన్ ఉందా? నేను ఒక 4 క్వశ్చన్ అడుగుతాను, 4-5 క్వశ్చన్ అడుగుతానండి. దానికి ఎస్ అని సమాధానం వస్తే గో ఫర్ ఓల్డ్ స్లాబ్, లేదని సమాధానం వస్తే గో ఫర్ న్యూ స్లాబ్. మీకు స్కూల్ ఫీజు ఉందా, PF డిడక్షన్ ఉందా, మీకు హోమ్ లోన్ ఉందా, మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందా, మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారా, ఇందులో వేటికైనా మీకు ఎస్ అని సమాధానం వస్తే గో ఫర్ ఓల్డ్ స్కీమ్. హోమ్ లోన్ ఉన్నా, PF ఉన్నా, ఇవన్నీ ఎందులో ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, వీటికి ఓల్డ్ స్కీమ్కి వెళ్ళండి. ఓల్డ్ స్కీమ్కి వెళ్ళాలి. లేదు మీ ఇందులో ఏదైనా తక్కువ ఉన్నాయి, జస్ట్ ఓన్లీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక 50,000 కడుతున్నారు, 1 లక్ష లోపు కడుతున్నారు, దెన్ గో ఫర్ ఎ న్యూ స్కీమ్. ఓకే. లేదు మీకు అసలు డౌట్ ఉంది, నేను చెప్పింది నాకు అర్థం కావట్లేదండి, నేను ఏం చేయాలి అన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్లోనే ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేటర్ అని ఒకటి ఉంటుంది, అప్లికేషన్ లింక్. దాని మీద క్లిక్ చేశాక మీకు శాలరీ ఎంత అడుగుతుంది, మీ దగ్గర డిడక్షన్స్ ఏమని అడుగుతుంది. ఈ రెండు ఎంటర్ చేసి క్యాల్కులేటర్ కొడితే ఓల్డ్ స్కీమ్ ప్రకారం ఎంత ట్యాక్స్ వస్తుంది, న్యూ స్కీమ్ ప్రకారం ఎంత ట్యాక్స్ వస్తుంది అని క్యాల్కులేటర్ చూపిస్తుంది. దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి వెళ్ళిపోండి, స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. చాలా సింపుల్. అందులోనే క్యాల్కులేటర్. CA. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ప్రధానంగా వస్తున్నటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, మనం కడుతున్నాం, ఈ రకంగా దేశాభివృద్ధికి పాటుపడుతున్నాం, మరి మన రాష్ట్రాభివృద్ధి కోసం మనం పాటుపడాలనుకుంటే ఏం చేయొచ్చు, దీని ద్వారా ఒక ట్యాక్స్ పేయర్గా ఏం చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. జనరల్గా అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉన్నామండి, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏదో చేయాలనుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి చాలా రకాలుగా చేయొచ్చు. ఒకటి, మీ బిజినెస్ ఏమైనా ఉంటే మీ GST రిజిస్ట్రేషన్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా మీ PAN బేస్ అడ్రస్ని ఆంధ్రాలో రిజిస్టర్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే GST కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సెంట్రల్ ట్యాక్సెస్ అండి ఇవి, అంటే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా వెళ్ళవు. కానీ ఈ ప్రాతిపదిక మీద ఈ స్టేట్ నుంచి ఎంత వచ్చిందని క్యాలిక్యులేట్ చేసి బ్యాక్కి 43% రీఅలొకేట్ చేస్తారు, డిఫరెంట్ ఫార్మ్స్. మీకు తెలిసే ఉంటుంది, మన బడ్జెట్ చూసినప్పుడు వింటూ ఉంటారు, వీఆర్ గివింగ్ 43%, కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ 25 ఇచ్చారు అని మోడీ గారు కానీ నిర్మలా సీతారామన్ కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు. చూసారా, మాకు వచ్చిన రూపాయల్లో 43% మేము స్టేట్లకు ఇచ్చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు, మీరు వింటానంటారు. అట్లా ఈ బేస్ ఏంటి, మీరు ఈ స్టేట్ నుంచి వచ్చిందని బేస్ ఎక్కడ చెప్పగలరు? ఓకే. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ PAN ఏదైతే ఉందో దాని అడ్రస్, స్టేట్ అడ్రస్ ఉంది, దాన్ని బట్టి ఆ స్టేట్లో అసెసింగ్ ఆఫీసర్ కింద ఉంటుంది. అలాగే GST రిజిస్ట్రేషన్ ఆ స్టేట్లో ఉంటే దాని బేస్ మీద ఆ స్టేట్ కింద ట్రీట్ చేసేసి వెనక్కిస్తారు. దట్ ఈస్ ఇండైరెక్ట్ వే యూ కెన్ కాంట్రిబ్యూట్ అండి. డైరెక్ట్గా ఏం కాంట్రిబ్యూట్ చేయగలవచ్చు అంటే, మీరు ఒక కార్ కొనుక్కుందాం అనుకున్నారు, ఈరోజు ఉమ్మడి క్యాపిటల్ ఉన్నంత వరకు హైదరాబాద్లో తిరిగినా పెద్ద పట్టించుకోలేదు. మేబీ కమింగ్ ఇయర్స్లో మళ్ళీ ఆపి బాబు ఆంధ్రప్రదేశ్లో వెహికల్ ఇక్కడ ఎందుకు తిప్పుతున్నారంటే దానికి నేను చెప్పలేను. కానీ బట్ ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ అండ్ ఆ వెహికల్ అటు ఇటు తిరిగినా పర్లేదు అనుకున్నప్పుడు బై ఆంధ్రప్రదేశ్లో వెహికల్ కొంటే మీకు డైరెక్ట్గా లోకల్ వ్యాట్ ఉంటుంది, లేదా GST వాట్ ఎవర్ 28% GST ఉంటుంది. అందులో 14% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, 14% స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. ఆ 14% స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ కదా. మీరు ఇక్కడ హైదరాబాద్లో కట్టారనుకోండి, దట్ గోస్ టు హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్. మీరు ఒక స్టేట్ గవర్నమెంట్ బాగా ప్రేమతో ఉన్నారు కొంతమంది ఉంటాం, మనం తప్పని నేను అనట్లేదు. ఆంధ్ర విభజనని ఇష్టపడిన వాళ్ళు, లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ దుస్థితి చూసి మనం ఏ రకంగా చేయగలమని ఒక తపన పడాల్సిన వాళ్ళకి, తపన పడే వాళ్ళకి నా సజెషన్ ఇదండి. అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తాను అనుకోండి, ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంకుల్లో బిల్ చేస్తేనేమో మీకు దాని మీద ఉండే వ్యాట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ మరి అది ఎలా ఉంటుందంటే, అక్కడికి నేను రోజు బోర్డర్ దాకా వెళ్ళే కదండి, బోర్డర్ పక్కన లేదు. సో మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పాన్ కార్డ్ అడ్రస్ అనేది మీకు ఏ స్టేట్ అయితే ఇష్టమో, లేదంటే ఏ స్టేట్కి మీరు కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్టేట్లో ఉంటే మనం కట్టే ప్రతి రూపాయి ఆ స్టేట్ కింద లెక్క కింద వస్తుంది. అవును. సర్వీస్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి GST ఉంటే దాన్ని ఆ స్టేట్లో ఉంటే బెటర్ అండి. గూడ్స్కి అయితే మనం అలా చేయలేము, ఎందుకంటే గూడ్స్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి. అలా మనం వేరే స్టేట్లో రిజిస్టర్ చేసి బిల్లింగ్ ఇక్కడ నుంచి, ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొనైనా నేను ఆంధ్రప్రదేశ్ పెట్టేసి బిల్లింగ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉన్న క్లయింట్కి బిల్ చేసేటప్పుడు
జనరల్గా ఏముంటుందంటే సేమ్ స్టేట్లో బిల్ చేస్తే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని వస్తుంది. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ రెండు వస్తాయి. బట్ నాది ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉండి హైదరాబాద్ బిల్ చేయాలనుకోండి, ఈవెన్ నేను ఎక్కడే కూర్చున్నా కూడా హైదరాబాద్ క్లయింట్కి బిల్ చేసేటప్పుడు ఏమైందంటే ఐజిఎస్టీని పెట్టాలి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని ఉంటుంది. ఓకే, అంటే నేను ఏ స్టేట్కి సెంటర్కి డిఫైన్ చేయను, ఫస్ట్ సెంట్రల్ కడతారు, సెంట్రల్ నుంచి మళ్ళీ తర్వాత డివైడ్ చేస్తారు. ఎందుకంటే డిస్ప్యూట్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి అలా డిఫైన్ చేశారు. ఇప్పుడు నేను ఈవెన్ నేను వేరే స్టేట్ పెట్టినప్పుడు ఏ స్టేట్ కని కొట్టుకుంటారు కదా, నాది రెవెన్యూ అని కొట్టుకోకుండా ఉండడం కోసం అని చెప్పి వాళ్ళు ఇంటిగ్రేటెడ్గా సెంట్రల్ కట్టేయమని చెబుతారు. ఓకే, అట్లా. సార్ ఇప్పుడు పన్ను మినహాయింపుకి సంబంధించిన సెక్షన్ల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఏమేమి ఉన్నాయండి? ఏ సెక్షన్ ప్రకారం మినహాయింపు? చాప్టర్ 6A డిడక్షన్స్ అంటారండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే దీనికి నేను ఏ డిడక్షన్స్ అంటే ఈ స్కూల్ ఫీజు కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినవి కావచ్చు, హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ కావచ్చు, లేకపోతే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ కావచ్చు, ఇవన్నిటికీ నాకు తెలిసి నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఆ ఓల్డ్ స్కీమ్ ఈజ్ గోయింగ్ టు బి అబాలిష్డ్ అండి. నిర్మలా సీతారామన్ గారు ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసేస్తారని నమ్మకం అయితే నాకుంది. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్, దే వాంట్ టు ఎంకరేజ్ ద న్యూ స్కీమ్. ఈ డిఫికల్టీ ఉండకూడదు అంటున్నారండి. ఈ రోజు డేట్లో మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కట్టగానే అది దాన్ని ప్రింట్అవుట్ తీసుకెళ్ళి మీరు మెయిల్ చేయాలి ఎంప్లాయర్కి, ఎంప్లాయర్ దాన్ని సిస్టంలో ఎంటర్ చేయాలి, సిస్టంలో ఎంటర్ చేశాక ఎంప్లాయీ మళ్ళీ ఆన్లైన్లో ఫైల్ చేయాలి. అంటే అది ఉందా లేదా అనేది మళ్ళీ వెరిఫై చేయాలి. లేకపోతే ఏం చేయాలి, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లేకపోతే ఆన్లైన్ సిస్టమ్ ద్వారానో లేకపోతే ఇండివిజువల్గానో అగైన్ నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించాక వాళ్ళు డాక్యుమెంట్ పంపిస్తారు, ఆ డాక్యుమెంట్ వ్యాలిడ్ కాదని మళ్ళీ వెరిఫై చేయాలి. ఇంత ప్రహసనం ఉంది కదండి. ఇదంతా పోవాలంటే నాకు ఇవన్నీ వద్దురా బాయ్, నీకు ఎంత శాలరీ అవుతుంది, ఈ కొత్త స్లాబ్ ప్రకారం డిడక్షన్స్ ఏమి ఉండవు, నువ్వు క్లెయిమ్ చేయంటే అందరూ హ్యాపీగా, ఎంప్లాయర్ హ్యాపీ, గవర్నమెంట్ హ్యాపీ కదా. ఈ వెరిఫికేషన్ మెథడాలజీ లేదు కదా. సో నెక్స్ట్ 2 ఇయర్స్లో అది జరగబోతుంది. ఈ డిడక్షన్ని, ఈ సేవింగ్ మెథడాలజీని ఇండియా గవర్నమెంట్ ఈజ్ నాట్ నో మోర్ ఎంకరేజింగ్. మరి ఈ ఫైలింగ్ కూడా ఇంకా సులభతరం చేసే అవకాశం ఉందా? ఇంకంతే అండి. ఒక్కసారి మీరు అది లేకపోతే అంటే సిస్టమ్స్ కానివ్వండి, ఈ ఆన్లైన్ వ్యవస్థ కానివ్వండి, ఈ పని చేయకపోవడం, ఈ గొడవ రప్స 31 లోపల అది పని చేస్తేనే మన అదృష్టం, పని చేయకపోయిందంటే ఇంకంతే ఫైన్ కట్టుకోవాలి కదా. మరి దాన్ని ఏమైనా సులభతరం చేస్తారా? సులభతరం కంటే కూడా దాని రిమైండర్స్ ఎక్కువ ఇస్తున్నారు. అందుకే మీకు చూడండి, ఎవ్రీడే ఒక మెసేజ్ వస్తుంది, ఎవ్రీడే ఒక మెయిల్ వస్తుంది. లాస్ట్ 2 months నుంచి వస్తుంది. మీరు గమనిస్తే మీకు రెగ్యులర్ ఒక మెయిల్ ప్రతి పర్సన్ హూ ఎవర్ రిజిస్టర్డ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ వాళ్ళందరికీ ఒక మెయిల్, ఒక మెసేజ్ ఖచ్చితంగా ఎప్పటి నుంచి వస్తుంది, బాబు లాస్ట్ మినిట్ దాకా ఉండకండి అని. సో అలాంటి వాళ్ళని ఇబ్బంది కానీ, బట్ మెజారిటీ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఫైలింగ్ ఇట్, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదండి. సో ఫైనల్గా నాదో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ రిమైండర్లకు కానీ, లేదంటే ఈ మెయిల్కి కానివ్వండి, మెసేజ్లకు కానివ్వండి స్పందించకపోతే ఇబ్బంది అంటున్నారు కదా, చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, ఎంత ఫైన్లు పడతాయి, ఏంటి క్రైమ్ అనేది. కొంతమందికి అసలు ఆ మెయిల్ చూసుకునే అలవాటే ఉండదు. కొంతమందికి ఎందుట్లో ఏ మెయిల్ 2-3 మెయిల్లు ఉన్నాయంటే మనం ఏ మెయిల్ ఇచ్చామో, దేనికి వస్తుందో ఏంటో అనేది కూడా కామన్ సెన్స్ కూడా కొంతమందికి ఉండేట్టిన అవకాశం లేదు. సో అలాంటి వాళ్ళు నాకు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందా, దీన్ని నేను ఎలా ముందు వాడు తెలుసుకోవాలి కదా, నాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందని ఫస్ట్ వాడు తెలుసుకుని ఆ తర్వాత దాని పరిష్కారం ఎత్తుక్కోవాలి కదా. సో ఇలా సులభంగా కనుక్కోవడానికి ఏమైనా అవకాశం ఉందా, నాకు నోటీస్ వచ్చిందా లేదా అనేది? వన్స్ ఇన్ ఏ వైల్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లాగిన్ చేయొచ్చండి. మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏ బ్యాంకింగ్ ఉన్నా కూడా దానిలోంచి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఉంటుంది. డెస్క్టాప్ కదా, మొబైల్ బ్యాంకింగ్లో లింక్ ఇవ్వట్లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ మన వెబ్సైట్ అదే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఓపెన్ చేసినప్పుడు మీరు ఇండివిజువల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెళ్తే అక్కడ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్లోకి వెళ్ళిపోద్ది వితౌట్ పాస్వర్డ్. ఇక్కడ మీరు మర్చిపోతే, లేదంటే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్లోకి వెళ్ళి లాగిన్ చేశాక అక్కడ మై కమ్యూనికేషన్స్ అని ఉంటాయండి. అక్కడ ఆ కమ్యూనికేషన్ కిందకి వెళ్తే మీకు ఎవ్రీ ఇయర్ ఏదైనా నోటీస్ ఉంటే ఆ నోటీస్ చూపిస్తుంది, డిస్ప్లే చేస్తుంది. దాంతోపాటు కొంతమంది తలనొప్పులని ఎందుకు మనకి ఇదంతా అర్థం కాదని ఎవరో నమ్మకస్తులైన ఒక సిఐకి అప్పగించేసే వేసేస్తారు. దట్ ఈస్ బాబు ఎంత కట్టాలి డబ్బులు అంటే ఎంత అని చెప్పేస్తే అతను ఫీజు కట్టేసి మొత్తం చేసేస్తారు. వాళ్ళకి చెప్పిన వాళ్ళు చెక్ చేస్తారా? వాళ్ళు కూడా చెప్పు రెగ్యులర్గా అండి. ఓకే, వాళ్ళకి చెప్పిన చెక్ చేస్తాం. కానీ మెయిల్ అనేది మేము వాళ్ళది ఇవ్వలేం కదా. మెయిల్ అనేది మాది ఇవ్వలేము మేము, క్లయింట్ మెయిల్ ఇస్తాం. నేను అనేది నోటీస్ వచ్చిందా లేదా అనేది నాకు తెలియట్లేదు, నువ్వేమన్నా చెక్ చేసి చెప్పగలవా? ఈజీగా చెక్ చేయొచ్చు. చార్టర్డ్ అకౌంటెంట్ ఖచ్చితంగా చాలా ఈజీగా చెక్ చేసి చెప్పొచ్చు. సో అయితే అతని మీద నమ్మకం పెట్టుకో, లేదంటే మనం జాగ్రత్తగా మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటాం, ఏ రకమైన ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ. సో ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి? నా దృష్టిలో అండి, ఐ నో సో మెనీ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా అగ్రీవ్డ్ అయి ఉన్నారు. నేను ఎంత ట్యాక్స్లు కట్టినా నాకు బెనిఫిట్లు ఇవ్వట్లేదు ఏంటి అనేది. బట్ నా సజెషన్ ఏంటంటే, మీరు వాళ్ళ గురించి, గవర్నమెంట్ గురించి ఆలోచించకుండా మీ పర్సనల్ ఏం జరుగుతుంది ఫైల్ చేస్తారంటే, మీరు ఒక గుడ్ సిటిజన్గా ఉండి బేసిక్ కంప్లైంట్స్ చేయండి. ట్యాక్స్ ఎక్కువ కట్ అవుతుంది అనుకుంటే ఎలా సేవ్ చేయొచ్చు అనేది మీరు నియర్ బై ఒక మంచి ఎక్స్పర్టైజ్ సీఏ దగ్గరికి వెళ్ళండి.
అండ్ నియర్ బై సి అని కొడితే మీ గూగుల్లో ఎవరైనా వస్తారు. దట్ ఈస్ ఆప్షన్ ఈస్ దేర్. దాంతో నెక్స్ట్ ఇయర్ నుంచి ఫాలో అవ్వండి. లేదు మీ వాంట్ ఇంకా ఎర్న్ చేయాలంటే నాకు ఏం మెథడాలజీ ఉన్నాయి దాన్ని కూడా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళొచ్చాను. సో నేను ఎవరిని కూడా డిస్కరేజ్ చేయట్లేదు, బట్ ఫైల్ యువర్ రిటర్న్ సో దట్ యువర్ ప్రొఫైల్ విల్ బిల్డ్. అంటే మీరు ఒక సంపాదించే వ్యక్తి కింద మీకు మార్కెట్లో క్రియేట్ అవుతుంది. అలా అని అన్నెసరీగా అవాయిడ్ చేయొద్దు. మేజర్గా రాడార్లో ఏదైతే ఉందో అవన్నీ ఫైల్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్లో తెలియకుండా ఒక వేరే వాళ్ళ ట్రాన్సాక్షన్ 20 లక్షలు ఉన్నాయి, మీ శాలరీ 3 లక్షలే ఉంది, దాన్ని ఏం చేయొచ్చు కూడా మీరు ఆలోచించుకొని ఫైల్ చేయండి. ఇదన్నీ కూడా మీ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ చాలా ఒక 72 నుంచి 75 ఐటమ్స్ని మనతో సంబంధం లేకుండా వాళ్ళు ఒక చోట కంపైల్ చేస్తుందండి. మోడీ గవర్నమెంట్ వచ్చాక 2018 నుంచి మీరు వెహికల్ కొన్నా, ప్రాపర్టీ కొన్నా, క్రెడిట్ కార్డ్ అమ్మినా అది క్రెడిట్ కార్డ్ అమౌంట్ కట్టినా, మీరు ఏమైనా వెహికల్ అమ్మినా, దెన్ ఇఫ్ యూఆర్ ఫారిన్ టూర్ వెళ్ళొచ్చినా, లేకపోతే మీకు ఏమైనా శాలరీ వచ్చినా, మీరేమన్నా టీడీఎస్ కట్ అయినా, ఫారెక్స్ ఏమైనా కొనుక్కున్నా, ఫ్లైట్స్ టికెట్లు ఏమైనా కొనుక్కున్నా, ఇలా వరుస పెట్టి సో మెనీ, అంటే మనం ఒక్కొక్కరు ఒక రకమైన బిజినెస్ చేస్తూ ఉంటాం. ఇలా 75 ఐటమ్స్ని ఒక సేమ్ పేజ్లో కంపైల్ చేస్తుందంటే ఆ పేజ్ మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నా ప్రొఫైల్ నేను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నా ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్కి వెళ్ళి ఏఐఎస్ అని ఉంటుంది, ఏఐఎస్ ఆర్ టీఐఎస్ అంటుంది, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. అది ఏఐఎస్ అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అది దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని క్యాప్చర్ ఉంటుంది. ఆ ఇయర్లో నువ్వు ప్రాపర్టీ ఏం కొన్నావు, క్రెడిట్ కార్డులో అమౌంట్ కట్టావు, షేర్ మార్కెట్లో ఎంత కొన్నావు, ఎంత అమ్మావు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట కంపైల్ చేస్తున్నప్పుడు డోంట్ థింక్ దట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ నోయింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అనుకోవద్దు. మీ ప్రేక్షకులకి అందరికీ చెప్పేది ఏంటంటే దాంట్లో వెళ్ళి మీరు వెరిఫై చేసుకొని ఇది ఏదైతే క్యాప్చర్ చేస్తుందో గవర్నమెంట్ చూసుకొని అవన్నీ ఫైల్ చేసుకొని బీ సేఫ్. వై షుడ్ వి మనకు వచ్చే శాలరీకి మనకు ఎందుకు నోటీసులు అసలు? ఆ 40-50 వేలు కక్కుర్తి పడ్డవి ఎందుకు? కక్కుర్తి పడితే పెద్ద అమౌంట్ కక్కుర్తి పడండి, పెద్ద అమౌంట్కి చేయండి, వేస్తే గట్టిగా పెద్ద అమౌంట్కి వేయండి, కానీ చిన్న అమౌంట్ కోసం ఎందుకు? దానికి పీస్ ఆఫ్ మైండ్ పోతుంది కదా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ బోస్ గారు, థ్యాంక్ యూ.